పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9-10 వచనాలు. మొదటి తెస్సలోనిక పత్రిక మొదటి అధ్యాయం 9-10 వచనాలు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగెను, అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజేయుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నగు దేవునికి దాసులగుటకును, దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుచు మీరెలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. దేవుడే తన మాటలను మనందరికీ ఆయనే వివరించి పంచిపెట్టునుగాక. ఆమేన్. ప్రభునందున్న ప్రియమైన వారులారా, ఈ యొక్క ఉదయకాలం ఎదురు చూడాలి. దేవుని రాకకై ఎదురు చూడాలి. ఈ యొక్క తలంపుల మీద కొన్ని మాటలు ఆలోచన చేద్దాం ప్రియులారా. ఎదురు చూచుట. దేవుని రాకకై మనం ఎదురు చూడాలని దేవుడు అక్కడక్కడ కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో మన కోసమే రాయించి పెట్టాడు. ఎదురు చూసే మనం ఎలా బ్రతకాలో కూడా రాయించాడు. అంటే ఎదురు చూస్తున్నామంటే అర్థం ఏంటి ప్రియులారా? అలాగూ బ్రతకాలని, సిద్ధపడాలని. కాబట్టి దేవుని మాటలు ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళ్దాం. ఎదురు చూడాలి. కొందరు బంధువుల కోసం ఎదురు చూస్తారు. చాలా మంది కుటుంబాలను వదిలిపెట్టి మిలిటరీలకు వెళ్తున్నారు. భర్త ఇంటికి వస్తున్నాడంటే భార్య ఎంత ఆశగా ఎదురు చూస్తుంది. మా నాన్న వస్తున్నాడని పిల్లలు ఎంత ఆశగా ఎదురు చూస్తారు. బంధువులు వస్తున్నారంటే ఎంత ఆశతో ఎదురు చూస్తాం. కానీ దేవాది దేవుడే, ప్రపంచాన్ని కలగజేసిన సృష్టికర్తే, మన పాపాల కోసం ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన మన దేవుడైన యేసుక్రీస్తు వారే మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి రాబోతున్నాడంటే మనం ఇంకెంత ఎదురు చూడాలి? ఎదురు చూస్తూ మనం ఎలా బ్రతకాలో ఆలోచన చేద్దాం. ఇక్కడ దేవుని మాటలు చదువుతూ ఉన్నా, యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుచు మీరెలాగూ దేవుని వైపునకు తిరిగితిరో. దేవుని కోసం ఎదురు చూడాలంటే ముందు దేవుని వైపు తిరగాలి, అంటే దేవుని నమ్ముకోవాలి. మనం అపోస్తలుల కార్యముల గ్రంథాన్ని చూస్తే గనక 26వ అధ్యాయంలో 16వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చదివితే గనక పౌలు భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ప్రియులారా, మధ్య భాగం చదువుతున్నాను. సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధతను, పరిశుద్ధపరచబడు వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపుచున్నానని దేవుడు పౌలుతో మాట్లాడినట్టుగా ఇక్కడ రాయబడింది. పౌలును దేవుడు ఎందుకు పంపాడో ఇక్కడ చెబుతున్నాడు. సాతాను అధికారములో నుండి ప్రజలను దేవుని వైపుకు తిరిగేలా చేయటానికి నేను పంపుతున్నాను. ఒకప్పుడు మనం కూడా సాతాను అధికారంలో ఉన్నవారమే. సువార్త వినబడినప్పుడు యేసుక్రీస్తు నిజదేవుడని, ఆయన సృష్టికర్తని, పాపుల కోసం ప్రాణం పెట్టి తన రక్తం గార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన నిజదేవుడని, పాపక్షమాపణిచ్చి పరలోకమిచ్చే రక్షకుడని మనం కూడా ఒకనాడు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాం. ఆయన వైపునకు తిరిగాం. మనం ఇప్పుడు సాతాను అధికారములో నుండి ఆయన వైపుకు తిరిగాం. తిరిగిన మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆయన కోసం ఎదురు చూడాలి అని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఒకసారి అపోస్తలుల కార్యముల గ్రంథానికి రండి, 1వ అధ్యాయాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయం 10-11 వచనాలు ఏం చెప్తున్నాయో చూడండి. ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్తున్నప్పుడు జరిగిన సందర్భం ఇది. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి.
ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. గలిలయ మనుషులారా, ఆయన ఏ రీతిగా పరలోకానికి వెళ్ళిపోయాడో మరలా అదే రీతిగా తిరిగి వస్తాడని చెప్పారు అక్కడ. ఆ ఇద్దరు మనుషులు అని రాయబడింది ఇక్కడ. వారు చెప్తూ ఉన్నారు, తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుషులు ఈ మాటలు చెప్తున్నారని ఇక్కడ దేవుడు రాయించాడు. అంటే ఆయన ఏ రీతిగా పరలోకానికి వెళ్ళిపోయాడో మళ్ళా తిరిగి వస్తాడు. కాబట్టి ఆయన రాబోతున్నాడు. ఎదురు చూచే వారంగా ఉండాలి. కొన్ని మాటలు చూద్దాం ప్రియులారా. కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తూ ముందుకెళ్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. అబ్రహామును గురించి ఇక్కడ ఒక మాట రాయబడింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచాడంట. ఈనాడు మనం కూడా ఎదురు చూడాల్సిన వారమై ఉన్నాం. ఆ పట్టణం కొరకు, ఆ పరిశుద్ధ పట్టణం కొరకు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో రాయబడింది పరిశుద్ధ పట్టణము అని. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాం ఎదురు చూచుచుండెను. ఇదే పత్రికలో పౌలు భక్తుడు కూడా ఒక మాట రాస్తున్నాడు చూడండి. 13వ అధ్యాయంలో 14వ వచనాన్ని చదివితే, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు గాని ఉండబోవుచున్న దాని కోసం ఎదురు చూచుచున్నాము. పౌలు భక్తుడు కూడా ఇక్కడ నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు అంటే అన్ని తాత్కాలికం, అశాశ్వతం. అయితే శాశ్వతమైనది, ఎప్పటికీ నిలిచి ఉండేది ఆ పట్టణం మనకి ఇక్కడ లేదు. ఉండబోవుచున్న దాని కోసం ఎదురు చూచుచున్నాము అని పౌలు భక్తుడు మాట్లాడాడు ఇక్కడ. కాబట్టి అబ్రహాము ఎదురు చూచింది పునాదులు గల ఆ పట్టణం కొరకే, పౌలు ఎదురు చూసింది కూడా ఆ పట్టణం కొరకే. ఏమని ప్రజలను బలపరుచుతూ హెచ్చరిస్తున్నాడంటే, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, అయితే ఉండబోచున్న దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. దేవుని రాజ్యం కోసం ఎదురు చూడాలి. ఎదురు చూచే మనం ఎలా బ్రతకాలి? అన్నింటికీ ప్రవర్తనే ఆధారం, మన మారిన జీవితమే ఆధారం. కాబట్టి మనం ఎలా బ్రతకాలి? ఎదురు చూచే మనం ఎలా జీవించాలి? కొన్ని మాటలు చూద్దాం. మార్కు సువార్తకు రండి. అరిమతయ్య యోసేపు గురించి ఇక్కడ వ్రాయబడిన ఒక సందర్భాన్ని మనం చదువుకుందాం. అరిమతయ్య యోసేపు గురించి రాయబడింది. యేసుక్రీస్తు వారిని సిలువేసి చంపారు. ఇక దేహాన్ని తీసి సమాధిలో పెట్టాలి. అప్పుడు జరిగిన సందర్భం ఇది. మార్కు సువార్త 15వ అధ్యాయం 42వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయ యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. దేవుని రాజ్యం కోసం ఎదురు చూచువాడు అరిమతయ యోసేపు. ఇతనిలో ఉన్న ఒక మనం అనుసరించదగిన ఒక లక్షణం తెగింపు కావాల. తెగించాడు. యూదులంటే భయపడేవారు ఆ దినాల్లో. ఈయన తెగించినాడు. యేసు దేహం నాకు ఇవ్వండి, తెగించి అడిగాడు.
ప్రభునందున్న ప్రియులారా, ఈనాడు తెగింపు ఉందా? దేవుని కోసం తెగిస్తున్నామా? వివాదాల కోసం కాదు, కొట్లాటలు గొడవలకు కాదు ఈ తెగింపు అంటే. దేవుని కోసం తెగించి నిలబడ్డానికి. ఈరోజు సువార్తకు రమ్మంటే ఎంతమంది వస్తున్నారు? జూమ్లో వాక్యం చెప్పమంటే ఎంతమంది వస్తున్నారు ముందుకు? సంఘంలో వాక్యం చెప్పమంటే ఎంతమంది వస్తున్నారు ముందుకు? అదే వీధి సువార్తకు రండి అంటే ఎంతమంది వస్తున్నారు? ఆలోచన చేద్దాం. జూమ్లో ఎవరైనా వాక్యం చెప్తారు, సంఘములో ఎవరైనా వాక్యం చెప్తారు, కానీ వీధుల్లోకి వెళ్ళి యేసుక్రీస్తు నిజదేవుడు, ప్రపంచ ప్రజలందరి కోసం ప్రాణం పెట్టినవాడు, ఆయన నమ్ముకుంటే పాపక్షమాపణం చెప్పాలంటే తెగింపు ఉండాల, ధైర్యం ఉండాల, ప్రాణం మీద ఆశ వదులుకొని వెళ్ళాల. ఈనాడు వీధి సువార్తలంటే అడుగులు వెనక్కి పడుతున్నాయి చాలా మంది విశ్వాసులకు. దేవుడిచ్చిన ప్రాణం ఎక్కడైనా పోతుంది, ఇంట్లో ఉన్నా కూడా పోతుంది, కానీ దేవుని సేవలో పోతే చాలా ఆనందం. ఏది ప్రియులారా మన తెగింపు? సంఘములో వాక్యం చెప్పడానికి నిలబడతాం, ఎందుకంటే అందరూ విశ్వాసులే ఉంటారు కదా. జూమ్లో వాక్యం చెప్పడానికి కూడా ఇష్టపడతాం, అందరూ విశ్వాసులే ఉంటారు కదా. ఏం భయం లేదు, ధైర్యం చేయాల్సిన అక్కరేం లేదు. అయితే వీధి వీధికి వెళ్ళి యేసు ప్రభు నిజదేవుడు, ఆయన ద్వారా పాపక్షమాపణ, ఆయనను నమ్ముకుంటేనే పరలోకం ఉందని చెప్పాలంటే తెగింపు కావాలి, ధైర్యం కావాలి. ఈనాడు ఎంతమంది వీధి సువార్తలకు వెళ్తున్నారు? జ్ఞానంగా చేయాలి సువార్త కూడా. ఆటంకాలు ఉన్నాయని కొంతమంది ఆగిపోయారు, కొంతమంది దేవుడు జరిగించమన్నాడు కదా దీన్నని చేస్తూనే ఉన్నారు. ఏదేమైనా ప్రియులారా, దేవుని పని జరగాలంటే తెగింపు ఉండాలి. అరిమతయ యోసేపు తెగించాడు దేవుని కోసం. దేవుని రాక కోసం, దేవుని రాజ్యం కోసం ఎదురు చూచేవారు తెగించి నిలబడాల దేవుని కోసం. కానీ వివాదాల కోసం కాదు, కొట్లాటలు గొడవల కోసం కాదు ఈ తెగింపు. కొంతమంది సహోదరుణ్ణి దూషించి మాట్లాడడానికి తెగిస్తున్నారు, కొంతమంది నిందలు వేయడానికి, అవమానపరచడానికి, 10 మందిలో చిన్న చూపు చూడడానికి, వారి మీద ద్వేషం పెంచుకోవడానికి, పగలు కక్షలు పెంచుకోవడానికి తెగిస్తున్నారు కొందరు. మంచిది కాదు అది. దేవుని పని నిమిత్తం తెగించాల, దేవుని కోసం తెగించాల. కాబట్టి ప్రభునందున్న ప్రియులారా, అరిమతయ యోసేపు దేవుని రాజ్యం కోసం ఎదురు చూచే భక్తుడిన. ఈయనలో ఉన్న ఒక మంచి లక్షణం తెగింపు కలిగినోడు. యేసు దేహం నాకు ఇవ్వండి అని అడిగి ఆ దేహాన్ని సమాధిలో ఉంచారు. తెగించాలి నాడు దేవుని కోసం. పిరికివారు పరలోకం వెళ్ళరని దేవుడే చెప్పాడు. పిరికివారు అగ్నిగుండంలో పడతారన్నాడు దేవుడు. పిరికితనం ఉండకూడదు. పిరికితనము గల ఆత్మను కాదు మనం పొందుకుంది. తెగించాల ప్రియులారా. ఆనాడు పేతురు, యోహానులు ఎంత ధైర్యంగా సువార్త ప్రకటించారు. తెగించుదాం దేవుని కోసం. ముందుకెళ్దాం. మరొక మాట చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండండి. ఎప్పుడొస్తాడో తెలియదు కాబట్టి ఎదురు చూచే మనుషులా మీరుండండి. ఎప్పుడొస్తాడో తెలియదు కదా, ఎదురు చూచే మనుషుల వలె మీరుండండి. అతడెప్పుడొచ్చునో తెలియదు గనుక, ఏ క్షణము, ఏ గడియ ఎప్పుడొస్తాడో తెలియదు గనుక ఎదురు చూచు మనుషుల్లా మీరుండండి. ఇక్కడ కూడా మన ప్రవర్తనకు సంబంధించిన 2 మాటలు ఇవ్వబడ్డాయి. 1, మీ నడుములు కట్టుకొని ఉండండి. 2, మీ దీపములు వెలుగుచుండనియండి. నడుము అంటే అర్థం ఏంటి ప్రియులారా? బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? నడుము అంటే ఇక్కడ నడుము అని కాదు. పేతురు భక్తుడు దీనికి వివరణ ఏమిస్తున్నాడో చూడండి.
నడుము అంటే వివరణ. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. కాబట్టి మీ మనస్సు అను నడుమును కట్టుకొని, నడుము అంటే మనస్సు అని చెప్పబడింది. ఈ మనసు కట్టేసుకోలేకనే ఈనాడు ఇన్ని పాపాలు జరుగుతున్నాయి. మారు మనసు లేని క్రైస్తవులుగా చాలా మంది సాగుతున్నారు. మారు మనసు పొందు అని లోకస్తునికి చెప్తున్నాం గాని, ఈనాడు క్రైస్తవులుగా విశ్వాసులుగా పిలువబడుతున్న వారికి ముందు మారు మనసు లేదు. ప్రకటన గ్రంథములో దేవుడు 7 సంఘాలకు రాస్తూ మారు మనసు పొందు, మారు మనసు పొందు, ఆసక్తి కలిగి మారు మనసు పొందు అని చెప్తూ వచ్చాడు. కారణం ఏంటి ప్రియులారా? ప్రభువును నమ్మిన పిల్లల్లోనే మారు మనసు లేదు ఈనాడు. మనం లోకానికి చెప్తున్నాం కానీ మనమే మార్పులేము. లోకానికి మారు మనసు పొంది దేవుని నమ్ముకో అంటున్నాం కానీ మనలోనే మారు మనసు లేదు. గారడి సీమోన్ లాంటి వారు ఎంతో మంది ఉన్నారు. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో గారడి సీమోన్ అనే అతను యేసు ప్రభును నమ్మి బాప్తీసం తీసుకున్నాడని రాయబడింది. ఈనాడు ఎందుకు బాప్తీసం తీసుకుంటున్నారో కూడా చాలా మందికి తెలియదు. కానీ చెడుతనం పోలే ఈ నీ చెడుతనం మానుకుని మారు మనసు పొందని పేతురు భక్తుడు హెచ్చరిక చేస్తున్నాడు అక్కడ. అంటే అతనిలో చెడుతనం పోలే, మారు మనసు లేదు. ప్రభునందున్న ప్రియమైన వారులారా, మనము లోకస్తులకు చెప్తున్న మారు మనసు పొందండి అని, కానీ నాడు దేవుని నమ్మిన పిల్లల్లో మారు మనసు కనపడడం లేదు. మారిన బ్రతుకు కనిపించటం లేదు. కాబట్టి మీ నడుములు కట్టుకోండి అంటే నీ మనస్సును కట్టి పడేసుకో అని. 2 మాటలు చూద్దాం చూడండి ఈ మాటను గురించి. సామెతల గ్రంథంలో చక్కని మాటలు రాయబడ్డాయి మనస్సును గురించి. సామెతల గ్రంథానికి రండి, 26వ అధ్యాయము, క్షమించండి 25వ అధ్యాయము 28వ వచనం. 25వ అధ్యాయం 28వ వచనం. ప్రాకారం లేక పాడైన పురం ఎంతో, తన మనస్సును అణుచుకొనలేనివాడును అంతే. ఒక ఇంటిని కాంపౌండ్ కాపాడుతుంది, ఒక పంటను కంచె కాపాడుతుంది. ప్రాకారము లేక పాడైన పురము అని రాయబడింది. కాంపౌండ్ ఉంది కాబట్టి ఇండ్లు కాపాడబడుతుంది, కంచె ఉంది కాబట్టి పొలం కాపాడబడుతుంది. అయితే ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో, తన మనస్సు ఎవరైతే అణుచుకలేరో వాళ్ళు కూడా అంతేనంట. మనస్సును అణుచుకోవాల, మనస్సును అణిచేసుకోవాల. 16వ అధ్యాయం 32వ వచనంలో కూడా ఒక శ్రేష్టమైన మాట రాయబడింది చూడండి. 16:32. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకునేవాడు శ్రేష్ఠుడు. మనస్సును స్వాధీనం చేసుకోవాలి. పట్టణాన్ని జయించడం గొప్ప సంగతి కాదు. పట్టణాన్ని పట్టుకునే వాని కంటే తన మనస్సును స్వాధీనం చేసుకోవాలా. ఈ మనస్సును అణుచుకోవాలా, ఈ మనస్సును స్వాధీనపరచుకోవాలా. ఈ మనసే దేవుడు కోరుకున్నాడు. ప్రభునందున్న ప్రియమైన వారులారా, నడుములు కట్టుకోండి. ఎవరైతే దేవుని రాకడకి ఎదురు చూస్తున్నారో మీ నడుము కట్టుకోండి, అంటే మీ మనస్సును కట్టిపడేయండి. మనస్సును అణచుకోండి, మనస్సును స్వాధీనపరచుకోండి అని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి మన మనస్సును అణచుకోవాలా, మన మనస్సును స్వాధీనపరచుకోవాలా దేవుని వాక్యాన్ని బట్టి. 2వ మాట కూడా అన్నాడు అక్కడే, మీ దీపములు వెలుగుచుండనియండి. ఇప్పుడు మనం వెలిగించబడిన వారం, చీకటి సంబంధులం కాదు. ఆత్మను ఆర్పకుడి అనే మాట చూస్తాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమని చూస్తాం. మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఒక దీపములా వెలగాలి మనం. బాప్తిసం ఇచ్చి యోహాను గురించి యోహాను సువార్తలో మనం చదవగలం. యోహాను సువార్తలో బాప్తిసం ఇచ్చి యోహాను గారి గురించి రాయబడింది. దేవుడు అతని గురించి ఏమని వ్రాయిస్తూ ఉన్నాడంటే 5వ అధ్యాయము వచనం 35 గనక మనం చదవగలిగితే,
అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. బాప్తిసమిచ్చి యోహాను గారి గురించి దేవుడు రాయిస్తూ అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. లోకములో మనమే ఒక దీపంలా వెలగాలి, మండాలి, ప్రకాశించాలి, దీపంలా వెలగాలి. లోకానికి ప్రత్యేకత ఏముంది ప్రియులారా? క్రైస్తవుడంటే మాదిరికరమైన వాడు, ఒకరు అనుసరించడానికి తగినవాడు క్రైస్తవుడంటే. మనలోనే ఆ మాదిరి లేకపోతే లోకానికి ఏం చెప్పగలం? కనుక క్రైస్తవుడంటేనే మాదిరికరమైన వాడు, ఒకరు అనుసరించడానికి తగినవాడు ఉండాలి. మీరు లోకానికి వెలుగై ఉన్నారన్నాడు ప్రభు. ప్రభువునందు వెలుగై ఉన్నారని లేఖనాలు చెబుతున్నాయి. కనుక మీ దీపములు వెలుగుచుండనియండి. బాప్తిసమిచ్చి యోహాను గారు అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మనం మండాలి, మనం ప్రకాశించాలి, మనం ఒక దీపంలా వెలిగి కొందరికైనా వెలుగునివ్వాలి. కాబట్టి దేవుని కొరకు ఎదురు చూచువారు మనస్సును కట్టిపడేసుకోవాలి, అంటే అణుచుకోవాలి, మనస్సును స్వాధీనపరచుకోవాలి, మండుచు ప్రకాశించుచున్న దీపంలా ప్రభు కోసం బ్రతకాలి. దాటి వెళ్దాం ప్రియులరా. తీతు పత్రికకు రండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, 2:13. మహాదేవుడును మన రక్షకుడునైన, 12 నుంచి కూడా చదువుదాం. చూడండి, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, ప్రత్యక్షత కొరకు ఆయనను చూడాలనుకుంటున్నాం. దేవుణ్ణి కన్నులారా చూడాలని ఆశపడుతున్నాం. ఆ ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు దేవుణ్ణి చూస్తామా అని ఎదురు చూస్తున్నాం. ఎదురు చూచుచు ఎలా బ్రతకాలో ఇక్కడ 3 మాటలు చెప్పాడు. ఏం చెప్తున్నాడో చూడండి. అంటే ఈ లోకంలో ప్రభు కోసం ఎలా బ్రతకాలో ఇక్కడ చెబుతున్నాడు. ఈ లోకంలో దేవుని కోసం ఎట్లా బ్రతకాలో 3 మాటలు చెప్తున్నాడు ఇక్కడ. మీరు ఎదురు చూస్తున్నారు కదా, ఎప్పుడెప్పుడు దేవుణ్ణి చూడాలనా అని. అయితే మీరు ఎలా బ్రతకాలో గుర్తు చేసుకోండి అంటున్నాడు. చూడండి, 3 మాటలు ఇక్కడ రాయబడ్డాయి. ఈ లోకములో అంటే మనం బ్రతుకుతున్న లోకంలో స్వస్థ బుద్ధితోనూ, మన బుద్ధి బాగుండాల ప్రియులారా, మన బుద్ధి బాగుండాలి. తప్పిపోయిన కుమారుడు బుద్ధి బాగలేనప్పుడు తండ్రికి దూరమైనాడు కదా, బుద్ధి వచ్చినప్పుడు తండ్రి కాడికి వచ్చినాడు. ప్రభువును నమ్మిన పిల్లలం, మన బుద్ధి బాగుండాలా, మన బుద్ధి చెడిపోకూడదు. చాలా బుద్ధుల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. మన బుద్ధి బాగుండాలని దేవుని వాక్యం చెబుతుంది. ప్రభునందున్న ప్రియమైన వారలారా, స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యకరమైన బుద్ధి, మంచి బుద్ధి కలిగి ఉండాలి. మనం మంచి బుద్ధి ఉండాలి. తప్పిపోయిన కుమారుడు వానికి బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడింది. బుద్ధి వచ్చినప్పుడు ఏం చేసినాడు ప్రియులారా? తండ్రి యొద్దకు తిరిగి వచ్చినాడు. మన బుద్ధి బాగుండాలి. కొన్ని చెడు బుద్ధులు కూడా బైబిల్లో ఉన్నాయి. కలహ బుద్ధి, విరోధ బుద్ధి, ఇలాంటి బుద్ధులు, బాగలేని బుద్ధుల గురించి కూడా బైబిల్లో ఉన్నాయి. కలహ బుద్ధితో, విరోధ బుద్ధితో ఉన్నారు అని దేవుడు కొన్ని మాటలు రాయించాడు. అయితే మనం మంచి బుద్ధి కలిగి బ్రతకాలి. రెండోది చెప్తున్నాడు, నీతితోనూ. నీతి ఉండాలి. రోమాపత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, మీరు పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి అన్నాడు. పాపము లేని నీతి జీవితాన్ని మనం జీవించాలి.
మూడో మాట చెప్తున్నాడు, భక్తితోనూ. భక్తిని గురించి యాకోబు భక్తుడు 1వ అధ్యాయంలో రాస్తున్నాడు. ఈ 1వ అధ్యాయము 27వ వచనం గనక మనం చదవగలిగితే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యం తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే అన్నాడు. భక్తి అనగా అర్థం, దిక్కులేని వారి పిల్లలను విధవరాండ్లను ఇబ్బందిలో పరామర్శించాలా. ఈ లోక మాలిన్యం అంటే ఈ లోక పాపం అంటకుండా జాగ్రత్త పడాలా. కాబట్టి దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూచేవారు ఈ లోకములో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతకాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. అలాగూ ముందుకు సాగి వెళ్దాం. మరొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము వచనం 31 చదువుకుందాం చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము వచనం 31వ వచనాన్ని చదువుకున్నాం. ఇక్కడ వ్రాయబడిన మాటను చూసి మనం ముందుకు సాగుదాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ప్రభువునందున్న ప్రియమైన వారలారా, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. 2 కొరింథీ పత్రిక 5:17 ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని రాయబడింది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం నూతన పరచబడిన వారు అని రాయబడింది. కొలస్సీ పత్రిక 3:10లో కూడా నూతన పరచబడిన నవీన స్వభావం అని రాయబడింది. అంటే దేవుని నమ్మిన వారు నూతన సృష్టి, నూతన పరచబడిన వారు. ఒక్క మాటలో చెప్పాలంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారం క్రొత్తగా జన్మించిన వారు, నూతన సృష్టి, నూతన స్వభావం. దేవుని కోసం ఎవరైతే ఎదురు చూస్తుంటారో ఆ నూతనత్వం అనేది ఇంకా బలపడుతూనే ఉంటుంది, కానీ తగ్గిపోదని దేవుని వాక్యం చెప్తుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. వారు రెక్కలు చాపి పైకి ఎగురుతారు. మనం కూడా పైకి వెళ్ళిపోయే రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రభు రాబోతున్నాడు. ప్రభునందున్న ప్రియమైన వారలారా, దేవుని కోసం ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారు. నూతన బలం తగ్గదు అని దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాం. ప్రభునందున్న ప్రియులారా, దేవుని కోసం ఎదురు చూస్తున్నామా? ఆ అనుభవం మనకుందా? దేవుని కోసం ఎవరు ఎదురు చూస్తారంటే మనం ఇలా ఆలోచన చేయొచ్చు. లోకంలో పాపం ఎక్కువైంది. సంఘాల్లో కూడా ఈనాడు మనిషికి నెమ్మది లేదు. ఒక 15 సంవత్సరాలు కొంత ఎనికెళ్తే లోకంలో నెమ్మది లేదు కాబట్టి మందిరంలో పోయి కూర్చొని సంఘంలో కూర్చుంటే ఆ వాక్యం ద్వారా నెమ్మది ఉండేది. ఈనాడు సంఘంలో కూడా విరోధాలు ఎక్కువైనాయి, స్వార్థాలు, పక్షపాతాలు ఎక్కువైపోయినాయి, ప్రేమలు తక్కువైనాయి, క్షమించుకోవడం తక్కువైనాయి. ప్రసంగాలు ఉన్నాయి కానీ మాదిరికరమైన జీవితాలు లేవు. బోధలు బాగున్నాయి కానీ బ్రతుకులు బాగలేవు. మందిరంలో కూర్చొని కూడా ఏడ్చాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఈనాడు. ఇక నెమ్మది ఎక్కడుంది ప్రియులారా? లోకంలో నెమ్మది లేదు. విశ్వాసికి సంఘములో కూర్చున్నా నెమ్మది లేదు. ఇక దేవా అని ఎదురు చూడడం తప్ప మనం చేయాల్సిందేం లేదు. ఎవరు ఎదురు చూస్తారంటే ఈ పాపలోకంలో బతకలేకపోతున్నాను తండ్రి అని ఆ మనసున్న వాళ్ళు తప్పకుండా ఎదురు చూస్తారు. ఎదురు చూడాలి ప్రతి ఒక్కరు.
నేను ముగింపులోకి వస్తాను ప్రియులారా, సమయం కావస్తా ఉంది. కాబట్టి మనం ఎదురు చూడాలి. దేవుని వాక్యాలే మనకు చెబుతున్నాయి, ఎదురు చూడాలి. దేవుడు కూడా ఎంత ఆశపడతాడు, నన్ను నమ్ముకున్న నా బిడ్డ పాపలోకంలో బ్రతకలేక నా యొద్దకు రావాలని ఎదురు చూస్తున్నాడు అని దేవుడు ఎంత ఆనందపడతాడు, ఎంత సంతోషిస్తాడు ఆయన. ఎదురు చూద్దాం. ఇక 2 లేక 3 లేఖనాలు గుర్తు చేసుకున్నాం ప్రియులారా. మత్తయి సువార్త మనం చూస్తే గనక నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగురుతారని రాయబడింది కదా. యేసుక్రీస్తు రాకడ రాబోతుంది. మనం ఆయన యుద్ధకు వెళ్ళిపోతాం, ఆయనను ఎదుర్కోవడానికి వెళ్ళిపోతాం. ఎవరు వెళ్తారంటే ఎదురు చూసిన వారు తప్పకుండా ఆయన దగ్గరికి వెళ్తారు. మత్తయి సువార్త ఏం చెప్తుందో చూడండి, 25వ అధ్యాయం 6వ వచనం ఏమని రాయబడింది చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన రండి అని ఒక కేక వినబడెను. యేసు ప్రభు అర్ధరాత్రి వచ్చినా, మధ్యాహ్నం వచ్చినా, ఎప్పుడొచ్చినా సిద్ధపడి ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి. ఎప్పుడొచ్చినా ఆయనను ఎదుర్కోవడానికి వెళ్ళిపోవాలి. బుద్ధి లేని కన్యకలు ఎదుర్కోవడానికి వెళ్ళలేకపోయారు చూడండి. అర్ధరాత్రి వేళ ఒక కేక వినబడుతుంది, ఇదిగో పెళ్లి కుమారుడు, ఆయనను ఎదుర్కోవడానికి రండి. సిద్ధపడి ఉన్న వాళ్ళు ఎదుర్కొన్నారు ఆయనను. 5 మంది బుద్ధి లేని వారు సిద్ధంగా లేరు. మన గురించి పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడో చూడండి. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మనం ఎప్పుడూ చదువుతూ ఉంటాం ఈ మాట. ఒకసారి చూద్దాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. 17వ వచనాన్ని మనం ఇప్పుడు చదువుదాం ప్రియులారా. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనడానికి ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉంటాము. ఆయనను ఎదుర్కోవడానికి వెళ్తామంట మనం ఒకనాడు. ఇక్కడ ఎదురు చూడాలి కదా. మరి ఎదురు చూస్తున్నామంటే మనల్ని మనం సిద్ధపరచుకుంటాం, సిద్ధపాటు కలిగి ఉంటాం. దేవుని రాక కోసం ఎవరైతే ఎదురు చూస్తారో తప్పకుండా వారి జీవితాలను సిద్ధపరచుకుంటారు. ఇంతవరకు కొన్ని లేఖనాలు చూసినాం మనం. ఎదురు చూచేవారు ఎలా సిద్ధపడి ఉండాలో, ఈ లోకంలో ఎలా బ్రతకాలనో. అలా బ్రతుకుతూ సిద్ధపడి ఆయన కోసం ఎదురు చూస్తారన్నమాట. హఠాత్తుగా ఆయన అర్ధరాత్రి వస్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. వచ్చినప్పుడు సిద్ధంగా ఉన్నారు కాబట్టి, ఆయన కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి, నా ప్రభు ఎప్పుడొచ్చినా ఆయన యుద్ధకు తీసుకెళ్తారా అని ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆయనను ఎదుర్కోవడానికి ఎత్తపడతారు. ఎంత శ్రేష్టమైన మాటలు ప్రియులారా. దేవుని నమ్మిన విశ్వాసి జీవితం ఎంత శ్రేష్టమైనది. ఆయనను ఎదుర్కోవడానికి వెళ్ళిపోతామంట. ఆయనను ఎదుర్కొనుటకు, ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాం. ప్రభువును ఎదుర్కోవడానికి వెళ్ళిపోతాం. అయితే భూమిని మనం ఎలా బ్రతకాలి? చదువుకున్న ఈ మాటల్లో కొన్ని హెచ్చరికలు ఉన్నాయి మనకు. మార్కు సువార్త 15:42లో దేవుని కోసం తెగించి నిలబడాల. దేవుని కోసం, దేవుని పనుల కోసం తెగించి నిలబడాల. అది మనం చేయాల్సింది. అంటే దేవుని కోసం ఎదురు చూసేవారు. లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం ప్రకారం, మీ నడుములు కట్టుకోండి అంటే మనస్సును కట్టిపడేయాల, మనస్సును అణచుకోవాలా, మనస్సును స్వాధీనపరచుకోవాలా. మీ దీపములు వెలుగుచుండాల, మండుచు ప్రకాశించుచున్న దీపంలా వెలగాలి మన జీవితం.
మనం ఉండాల్సిన ప్రవర్తన ఇది. ఎదురు చూసేవారం, ప్రభువును ఎదుర్కోవలసిన వారం, ప్రభువుతో పరలోకంలో నివసించాలి అనుకునేవారం. తెగించాలా, మనసును అణుచుకోవాలా, మనసును స్వాధీనపరచుకోవాలా, మనసును కట్టిపడేయాలా, పాపానికి తావు లేకుండా మండుచు ప్రకాశించుచున్న దీపంలా వెలిగిపోవాలి మన జీవితం. తీతు పత్రికలో కూడా ఒక హెచ్చరికను చూస్తున్నాం. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేవారు స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి, నీతి అంటే పాపము లేని జీవితం, భక్తి అంటే ఈ లోక పాపం అంటకుండా బతకడం, ఈ ప్రవర్తన కలిగి బ్రతుకుతూ ఆయన కోసం సిద్ధపడుతూ ఆయన రాకక ఎదురు చూడాలి. అలాగూ దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. అయితే నమ్మని వారి పరిస్థితి ఏమిటి? ఈ జూమ్లో నమ్మని వారు ఒకవేళ ఉన్నారేమో. ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం, ఈ గ్రంథంలోనే 2 మాటలు కనబడతాయి. యెషయా గ్రంథానికి రండి. 14వ అధ్యాయం వచనం 9 చదువుదాం. చూడండి, వచనం 9, 14:9. నమ్మని వారిని గురించి ఒక్క మాట చూద్దాం. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. పాతాళం ఎదుర్కోవడానికి కలవరపడుతుందంట. పాతాళం పాపం చేసినోని పట్టుకుంటుంది. ఎవరైతే యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్మక, సృష్టికర్తని నమ్మక, ప్రపంచ ప్రజలందరి పాపముల కోసం శిక్షించబడ్డాడు, సిలువలో చనిపోయాడు, తన రక్తమంతా గార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు, పాపికి క్షమాపణ సిద్ధం చేశాడు, నమ్ముకున్న వారికి రక్షణ పరలోకం సిద్ధం చేశాడని ఎవరైతే ఇంకా విశ్వాసం ఉంచలేదో వారిని ఎదుర్కోవడానికి పాతాళం కలవరపడుతుందంట, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందంట. ఇక్కడ ఎదుర్కోవడానికి అన్నాడు. 5వ అధ్యాయం 14 వచనం చూడండి, 5:14. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. ఎంత ఆశ పెట్టుకుందో చూడండి పాతాళం, పాపం చేసిన వాళ్ళను మింగాలని. పేతురు భక్తుడు రాస్తున్నాడు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. వాడు మింగుతున్నాడు. ఇక్కడ పాతాళం కూడా మింగాలని నోరు తెరుచుకుందంట. నోరు తెరుచుకుంది పాపం చేసినోన్ని మింగడానికి. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనడానికి పాతాళం నీ విషయమై కలవరపడుచుంది. ఎవరైతే పాపంలోనే చనిపోతున్నారో వారిని ఎదుర్కోవడానికి పాతాళం కలవరపడుతుంది. గొప్ప ఆశ పెట్టుకొని తన నోరు తెరుచుకుంది మింగాలని. ఈ జూమ్లో ఎవరైనా నమ్మని వారు ఉంటే ప్రియులారా, ఈనాడు నమ్ముకోండి. మన కుటుంబాల్లో కూడా నమ్మని వారు ఉన్నారు ప్రియులారా, మన బంధువుల్లో ఉన్నారు. మనం కూడా కన్నీరు గార్చి ప్రార్థన చేద్దాం వాళ్ళ కోసం. నా ఇంట్లో కూడా నమ్మని వారు ఉన్నారు. ఒక్కోసారి ఏడుపు వస్తుంది, ఒక్కోసారి ఎంతో బాధ అనిపిస్తుంది. వారి కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేద్దాం. వారు కూడా ప్రభువును ఎదుర్కోవడానికి పరలోకం వెళ్ళాలి. భారంగా ప్రార్థన చేద్దాం. లోకంలో కలిసి బతుకుతున్నాం. ప్రభు వచ్చినా, మరణం వచ్చినా గమ్యాలు వేరైపోతాయి. ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు, లాజరు అబ్రహాం రొమ్ముకి వెళ్ళిపోయాడు. మన కుటుంబంలో నమ్మని వారు శిక్షకి వెళ్ళిపోతారు, వేరైపోతాం. అలా జరగకూడదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారని చెప్పినాడు ఆయన. ఇదే విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. తప్పకుండా మన ఇంటి వారు రక్షించబడతారు. ఒకసారి నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. కాబట్టి నమ్మని వారు ఒకవేళ ఉంటే, పాతాళం నిన్ను మింగాలని ఆశ పెట్టుకుంది, అందులో పడిన వాడిక బయటికి రాడు. భయంకరమైన అగ్నిగుండం అది, అంతులేని సంవత్సరాల శిక్ష. యేసు ప్రభుని నమ్ముకొని నిత్యజీవం పరలోకం పొందుకోండి. నమ్మని వారికి ప్రేమతో మనవి చేస్తున్నాం. అయితే నమ్మిన మనం ప్రియులారా, 1 తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 10,
అక్కడేమని రాయబడిందో మనం చదువుకున్నాం. యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుచు అనే మాట రాయబడింది. యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుచు. ఎవరు ఎదురు చూస్తారంటే దేవుని వైపు తిరిగిన వారు. అంటే సాతానును అధికారములో నుండి దేవుని వైపు తిరిగి దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎదురు చూడాలి. అంటే ప్రభును నమ్ముకున్న మనం దేవుని వైపు తిరిగాం కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూడాలి. ఆ మొదటి అధ్యాయము 9-10 వచనాల్లో అపోస్తుల కార్యాలు, ఆయన ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడో అదే రీతిగా తిరిగి వస్తాడని అక్కడ ఇద్దరు మనుషులు చెప్పారని రాయబడింది. తప్పకుండా వస్తాడు కాబట్టి ఎదురు చూడాలి. హెబ్రీ 10:11 పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచినాడు. మనం ఎదురు చూడాలి. హెబ్రీ 13:14 పౌలు భక్తుడు చెబుతున్నాడు, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, ఉండబోచున్న దానికోసం ఎదురు చూచుచున్నామన్నాడు. శాశ్వతమైన పరలోకం కోసం, దేవుని కోసం మనం ఎదురు చూడాలి. తర్వాత మార్కు సువార్త 15:42 అరిమతయ యోసేపు దేవుని రాజ్యం కోసం ఎదురు చూచేవాడు, అయితే అతడు తెగించాడు. దేవుని కోసం ఎదురు చూచే మనం దేవుని కోసం తెగించి నిలబడాలి. తర్వాత లూకా 12:35 అతడు ఎప్పుడొచ్చునో తెలియదు గనక ఎదురు చూచు మనుషుల వలె మీరు ఉండండి అన్నాడు. అయితే మీ నడుములు కట్టుకోండి, మీ దీపాలు వెలుగుచుండనియండి అన్నాడు. మన మనసును కట్టుకొని మనం వెలుగుతూ దేవునికి ఎదురు చూడాలి. దేవుని రాకకై ఎదురు చూడాలి. తీతు 2:13 ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో మనం ఈ లోకంలో బ్రతకాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అలాగూ బ్రతికి మనం ముందుకెళ్ళాలి. మరొక మాట చూశాం, యెషయా 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. మనము నూతన పరచబడ్డాం. బలం తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది. నూతన బలం పొందుతాం. పక్షిరాజు వలె పైకి ఎగిరిపోతాం. ప్రభు వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కోవడానికి మనం 1 తెస్సలోనిక పత్రిక 4:17 వచనం ప్రకారం అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినబడింది. ఒకనాడు మనకు కూడా ఆయన రాకడ సంభవించబోతుంది. ఆయనను ఎదుర్కోవడానికి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రభు నందున్న ప్రియులారా, మనము దేవుణ్ణి ఎదుర్కొని దేవునితో యుగయుగాలు జీవించబోతున్నాం. కాబట్టి ఆయన రాకకు ఎదురు చూద్దాం, ప్రవర్తన కలిగి సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.